టైలరింగ్లో మనం ప్రొఫెషనల్గా కుట్టాలి అనుకుంటాం కదా, అది ఏమేమి నేర్చుకొని మనం ప్రొఫెషనల్గా మార్చొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. బిగినింగ్లో చేసేవన్నీ మనం కుట్టము, డైరెక్ట్గా మనం బ్లౌజ్లోకి వెళ్ళిపోతాం. అవునా కదా? మనం బ్లౌజ్లోకి వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, మనం లెంత్ ఎక్కడ తీసుకోవాలి, ఇవి ఎక్కడ తీసుకోవాలి అనేది మనకు అస్సలు అర్థం కాదు. బ్లౌజ్ ఎంత ఉంటే అంత గుట్టిగా పెట్టేసి ఎవరో చెప్పిందని నమ్మేసి మనం వెళ్ళిపోతాం. బట్ మనం అలా అస్సలు చేయొద్దండి. బిగినింగ్ స్టేజ్ అంటారు కదా, మనం చిన్నప్పటి నుంచి అన్ని పిల్లలకి నేర్పిస్తే మనకి ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళు మంచిగా అవుతారని. ఇది కూడా అంతేనండి. మనం చిన్నది స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటే మనకి బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి ఏ డౌట్ ఉండదండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమేమి నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ మనం బేబీ అండర్వేర్, డ్రెస్ పెట్టికోట్, జుబ్బా, స్కర్ట్, శారీ పెట్టికోట్, ఫుల్ బ్లౌజ్, బాడీ ఫ్రాక్, యూనిఫామ్ ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, పంజాబీ స్కర్ట్, సల్వార్స్, అప్పుడు శారీ బ్లౌజ్. ఓకేనా? ఇవి ఫస్ట్ మనం కటింగ్ నేర్చుకోవాలి. పేపర్ కటింగ్స్ బాగా చేసుకోవాలండి. మనకి కర్వ్స్ తిప్పడం, ఇలా నెక్ రౌండ్స్ తిప్పడం తెలియాలి, ఆర్మ్ రౌండ్ రావాలి నీట్గా. అంటే మనం ఎక్కువ ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటూ ఉండాలండి. మనం ఖాళీగా ఉన్నప్పుడల్లా రౌండ్స్, స్ట్రైట్ లైన్స్, కర్వ్స్ గీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన కటింగ్కి ఈజీ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఏదైనా కటింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మ్యాక్సిమం వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను కటింగ్ అనేది. ఇలా ఒక ఆర్డర్లో అనేది మీరు ప్లాన్ చేసుకోండి. నా వీడియోస్ అనే కాదు, ఎవరి దాంట్లో అయినా స్టార్టింగ్ నుంచి మనం నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసి మనం గీసేస్తాము. మనకి ఈ నెక్ ఎంత రావాలి, ఈ ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి, షోల్డర్ ఎంత రావాలి, పొడవు ఎంత రావాలి అనేది మనకి ఒక ఐడియా ఉండదు. బట్ మనం బిగినింగ్ నుంచే ఇలా మనం కటింగ్ చేస్తే మనకి ఎక్కడెక్కడ ఏమేం మార్జిన్స్, ఏమేం మెజర్మెంట్స్ తీసుకున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది మనకి. మనం మ్యాక్సిమం బిగినింగ్ నుంచి కుట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? అప్పుడే మనం పర్ఫెక్ట్గా అవుతాము. ఓకే, ఇలా మనం బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సరే, అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్లౌజే నేర్చుకోవాలి అని నేర్చుకుంటాం. బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్తో చేయాలా, టేప్తో చేయాలా అని డౌట్ ఉంటుంది. ఇప్పుడు మనం టేప్తో చేయాలి అనుకుంటే ఫస్ట్ మన బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం రావాలి కదా అండి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ముందైతే మనం ఫస్ట్ బ్లౌజే నేర్చుకోవాలి అనుకుంటే మెజర్మెంట్ బ్లౌజ్తోనే బెటర్. ఎందుకంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం పెట్టేసి మార్కింగ్ చేసేస్తే బిగినర్స్కి పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ప్రొఫెషనల్ లుక్లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం టేప్ యూస్ చేసి మెజర్మెంట్స్ తీసుకోవడం రావాలి. అలా వస్తేనే మనకి ఏమేమి ఎక్కడ తీసుకోవాలనేది టేప్తో తీసుకోవాలి. ఇలా మనం మెజర్మెంట్ బ్లౌజ్తో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవడమేనండి. మనం ఉన్నదానికి మనం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టి కట్ చేసుకుంటాం. ఇది మనం బిగినింగ్ స్టేజ్లో బ్లౌజ్ నేర్చుకునే విధానం. బట్ మనకి ఇలా స్టార్టింగ్ నుంచే ఒక క్లారిటీతో నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకి ఎండింగ్కి వచ్చేసరికి డౌట్స్ రావు. ఇలా నోట్స్ కూడా రాసి పెట్టుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.